అరే ఆయన బలిగా చేయబడ్డాడు. అందుకే ఆ దినమున అంటే నూతన నిబంధన దినమున ఇది బాగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ 16 యోహాను సువార్త 16:23 మొట్టమొదటి మాటను ఆ దినమున మీరు నన్ను గూర్చి దేనిని కూడా అడుగరు. దేని గూర్చి నన్ను అడుగరు. ఎందుకు? దేవుడు అన్నిటినీ కూడా ఇచ్చాడు. అందుకు అడగం. దేని గురించి అడగట్లేదు. ఎందుకంటే 2వ పేతురు ప్రకారము 2వ పేతురు మొదటి అధ్యాయం 2వ పేతురు మొదటి అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చి అనుభవ జ్ఞానముగా ఆయన దైవ శక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తునట్టు ఆయన అనుభవ జ్ఞానం వల్ల మీ కృపయు సమాధానము విస్తరించును గాక. ఏమన్నాడు? తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చి అనుభవ జ్ఞానములముగా ఆయన దైవ శక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. జీవముకును భక్తికిని కావలసిన అన్ని కూడా ఇచ్చేశాడు దేవుడు. ఇస్తూ ఉన్నాడు అనుకుందాం. మరి ఎందుకు అడగాలి? ఇప్పుడు ప్రార్థన మనవులన్నీ కూడా ప్రార్థనలో మనకు అర్థమవుతుంది మనం అడగాలి దేవుణ్ణి అని. జీవముకును భక్తికి కావాల్సినవన్నిటిని కూడా ఆయన దయచేయుచున్నందున అనే మాట రాసినప్పుడు నువ్వు దేని గురించి అడగాలనుకుంటున్నావు? వాట్ యు వాంట్ టు ఆస్క్? అడిగేది ఏం లేదు. చెప్పాలంటే ఉదాహరణకు స్వస్థత అనేది ఒక మనవే అనుకుంటే స్వస్థతను దేవుడు ఇచ్చేశాడు. ఆర్థికపరమైనటువంటి పరిస్థితి ఒక అవసరత అయితే ఆ అవసరతను కూడా దేవుడు క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరం ప్రతి అవసరతను కూడా తీర్చేశాడు. దేవుడు జీవముకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ కూడా ఆయన అనుగ్రహించేశాడు. మరి దేని గురించి అడగాలి? దేని గురించి నువ్వు అడగాలి? వాట్ షుడ్ యూ హ్యావ్ టు ఆస్క్? ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయం. నా పేరట మీరు తండ్రిని ఏం అడిగినాను, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నా పేరట తండ్రిని మీరు ఏం అడిగినను దేవుడు దాన్ని చేస్తాడట, ఇస్తాడు. నా పేరట తండ్రిని ఏం అడిగినాను. అయినా సరే నేను నూతన నిబంధన కాలములో నా పేరట తండ్రిని మీరు ఏం అడిగినా కానీ ఇస్తాను అన్నాడు. నేనైతే మీకు అన్ని ఇచ్చాను, జీవముకును భక్తికిని కావలసినవన్నిటిని మీకు అనుగ్రహించాను. అయినా మీరు ఏదైనా అడగాలనుకుంటే నా పేరట అంటే యేసు నామములో మీరు నన్ను అడిగితే నేను ఇస్తాను అంటున్నాడు. చూడండి ఎంత దయగలిగిన దేవుడు మన దేవుడు. అందుకే ఇక్కడ మనం చూస్తే కింద వచనంలో, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. అంతవరకు ఎవరు యేసు నామంలో అడగల. యేసు ప్రభు ఉన్న కాలంలో కూడా శిష్యులు కూడా తండ్రితో ప్రార్థన చేయడం అనేది వాళ్ళకి తెలియదు. అందుకే యేసు నామములో అనే ప్రార్థన వాళ్ళు ఇంతవరకు చేయల. అందుకే ఏమన్నాడు? మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అడుగుడి మీకు దొరుకును. ఇప్పుడు అడగండి, అది దొరుకుతుంది. ఎందుకంటే మీ సంతోషం దానివల్ల పరిపూర్ణమవుతుంది. ఈరోజు మనం అదే చేస్తున్నాం.
మన సంతోషం పరిపూర్ణం అవునట్లు యేసు నామములో నూతన నిబంధన కాలంలో మనము దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. ఇది నిజముగా గొప్ప అనుభూతి అని నేను చెప్తాను. నూతన నిబంధన కాలం యొక్క ప్రార్థన అనేది ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే యేసు నామములో మనం అడుగుతున్నాం, అది దేవుడు చేస్తున్నాడు. జీవముకును భక్తికి కావాల్సిన వాటిని అన్నిటినీ కూడా ఆయన మనకు అనుగ్రహించేశాడు. ఈరోజు ఒకవేళ మనం అడగాలి, దేవుని దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడాలి అని అంటే యేసు నామములో మీరు అడగండి అంటున్నాడు. సో ఆయన వ్యక్తిగతమైనటువంటి నామములో మనం అడిగినప్పుడు అది దేవుడు చేస్తాడనేటువంటి దృక్పథంతో ఈ ఉదయకాలంలో మన దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం. దేవుని నామాన్ని మహిమపరచబడుతుంది, దేవుని నామము హెచ్చింపబడుతుంది. అందుకే ప్రేయింగ్ ఫర్ అన్ ఆన్సర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రార్థన వ్యక్తిగతము అని నేను చెప్తున్నాను. ప్రార్థన అనేది వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతముతో కూడినటువంటి ప్రార్థన కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. ప్రార్థన జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ప్రార్థన జీవితము ఒక అలవాటుగా మార్చుకోవాలి. ప్రార్థన జీవితము వ్యక్తిగతంగా అది ప్రతి వారికి కూడా వ్యక్తిగతమైనప్పుడు వాక్యము కూడా వ్యక్తిగతంగా మార్చుకోవాలి. అందరూ చదివారు వాక్యం కాబట్టి నేను చదువుకోవాలి, అందరూ వాక్యం వింటున్నారు కాబట్టి నేను వినాలి కాదు. అందరితో కూడా నీ విశ్వాసము కాదు. నీ వ్యక్తిగతమైనటువంటి వాక్యము విన్నటువంటి వాక్యము ద్వారా నువ్వు ప్రార్థనలో యేసు నామములో అడగడం నేర్చుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యాజ్ అ బాడీ ఆఫ్ క్రీస్తు యొక్క శరీరంలో నేను ఒకనిగా ఎంచబడితే ఆ శరీరములో దేవుడు చేసిన గొప్ప కార్యము, విమోచన కార్యము, ఆ రక్తము చిందించుట, మన ప్రతి పాపములను కడుగుట, మన అపరాధములను తుడిచివేయుట, మన దోషములను పరిహరించుట, మనల్ని నూతన నిబంధనకు వారసులుగా చేయుట, ఇవన్నీ కూడా దేవుడు ఒక్క సింగిల్ షాట్లో ఆ యొక్క శిలువ మరణంలో ఆయన చేసేశాడు. అయితే ఈరోజు నమ్ము ప్రతివానికి, అనగా యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగుచేట దేవుని శక్తిగా మార్చబడింది. ఏంటి అంటే ఈ సువార్త. ఏంది ఆ సువార్త అంటే నీకు జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటినీ కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు అనేటువంటి సువార్త. జీవమునకు భక్తికి కావాల్సింది ఏంది? నెంబర్ 1, నీ రక్షణ గురించి శిలువ కార్యములో ఆయన చేయదగిలింది అంతా కూడా చేసేసాడు. ఈరోజు నువ్వు రక్షించబడడానికి యేసునామంలో వస్తున్నావు. అంతేగాని దేవుడు నీకు ఇవ్వడానికో, దేవుడు ఫలానిది ఇవ్వడానికో దాని గురించి రావట్లా. యేసునామము ద్వారా యు గెట్ అన్ యాక్సెస్ విత్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ టు యూ. బాగా అర్థం చేసుకోండి. దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం కొరకు నువ్వు ఆయన దగ్గరకు సమీపించాలంటే యేసు నామములో నువ్వు అడిగితే వాటన్నిటికీ కూడా యాక్సెస్ వస్తుంది. యేసు నామములో ప్రార్థన చేయువాడు రక్షించబడును. వన్స్ ఇట్ ఈస్ డన్, ఆల్ థింగ్స్ బికమ్ యోర్స్. అర్థమైందా అండి? నిజంగా ఇది ఐఎమ్ సో ఎక్సైటెడ్ విత్ దిస్ వర్డ్. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, వివేచన, ప్రత్యక్షత, స్వాస్యము, నిబంధనతో కూడినటువంటి స్వరము, వాగ్దానముతో నాకు సంబంధం ఏర్పడింది. హల్లెలూయా. నాకు ఆ సంబంధం ఏర్పడింది. ఇప్పుడు నేను పరవాసిని, పరిజనుణ్ణి కాదు, వాగ్దానం లేనటువంటి వాడిని కాదు, నిబంధనకు దూరమైనటువంటి వ్యక్తిని కాదు. నేను నిబంధనతో కూడినటువంటి వ్యక్తిని. హల్లెలూయా. నిబంధన నా జీవితంలో నెరవేర్చబడేటటువంటి కార్యమై ఉన్నది. నేను దేవుని కార్యమందు, దేవుని యొక్క మాట ద్వారా, దేవుని కార్యాలలో నేను ఒకనిగా ఎంచుకుంటున్నాను. ఇది ప్రార్థనకు వ్యక్తిగతంగా దేవుడు మీ కొరకై సిద్ధపరిచినటువంటి గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్.
గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందుకే మన ప్రార్థన జీవితం అంతా కూడా ఆల్రెడీ దేవుడు ఇచ్చినటువంటి వాటికి మనం యాక్సెస్ కలిగి ఉండడమే ప్రార్థన. ఈ సమయంలో స్వస్థత అనేది శిలువ కార్యము ద్వారా దేవుడు అనుగ్రహించి ఉంటే, ఆ స్వస్థత యొక్క శిలువ కార్యముతో నీకొక అనుసంధానం కలిగి ఉండేది ఆయన నామములో. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో ఆ శిలువ కార్యము సమాప్తి చేయబడిన శిలువ కార్యమును నువ్వేం చేస్తున్నావు అంటే నీకొక అనుసంధానం ఏర్పడింది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. Blessed be the name of the Lord, and his mercy endureth forever. ఈ సమయంలో ఇట్టి తలంపులు నీ మనసులో పెట్టుకొని కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏకీభవించండి. యేసు నామములో ప్రార్థన చేయవాడు రక్షించబడును. ఆయన నామములో మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. మీ సంతోషం పరిపూర్ణమగుటకు అడుగుడి మీకు దొరుకును. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇవన్నీ కూడా మన సంతోషం పరిపూర్ణమగున అడగటానికి. ఈరోజు నీవు సంతోషంగా లేనటువంటి కారణము అనేకమే ఉండొచ్చు, కానీ యేసులో నీవు ఆనందించుట అనేది చాలా 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 ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. బీయింగ్ జాయ్ఫుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ అ బ్లెస్డ్ థింగ్. అది దేనితో కూడా పోల్చలేం, దేనితో కూడా పోల్చలేం. బీ లైక్ దట్. God is with you, who can be against? For if God is for me, who can be against you? దేవుడు మనకు తోడై ఉంటే మనకు విరోధి అయినటువంటి వాడెవడు? గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా. For if God be for us, who can be against us? దేవుడు మనకు తోడై ఉంటే మనకు విరోధి అయినటువంటి వాడెవడు? ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివిగా, ఆయనతో అంటుకట్టబడి అనుసంధానం చేయబడి ఆయన వలె నువ్వు జీవించటానికి ఆయన నామాన్ని నీకు ఇచ్చాడు. ఆ నామము ద్వారా నువ్వు తండ్రిని సమీపించినప్పుడు నీకు ఏది కావలేనో దాన్ని దేవుడు చేశాడు. ముందుగా దాన్ని చేసి ఉన్నాడు. జీవముకును భక్తికి నీకు కావలసిన వాటన్నిటిని కూడా ఆయన దయచేసి ఉన్నాడు. కాబట్టి ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ ఐ ఆస్క్ with a joyfulness that it is going, that I am experiencing that it is going to happen in my life. నా జీవితంలో జరగబడినట్లుగా ఆ పరిస్థితిని నేను అధిగమించాను. ఆయనతో నేను అనుసంధానం కలిగి ఉన్నాను. నా కుటుంబము కూడా ఆశీర్వదించబడింది, అనుసంధానం కలిగి ఉంది. సంఘము కూడా ఆశీర్వదించబడింది. దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించిన వాడగముగా, ఆయన మాటకు లోబడినటువంటి వారంగా మేమున్నాము అని చెప్పడానికి వీలుగా వీఆర్ విల్లింగ్ టు టేక్ ద వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మనం ప్రార్థించిన ప్రతి మనవిని దేవుడు ఆలకించు వాడై ఉన్నాడు. యేసు నామములో మనం అడిగినటువంటి ప్రతి మనవిని దేవుడు ఆలకించి జవాబునిచ్చి ఉన్నాడు. యేసు నామములో రక్షణ గురించినటువంటి సువార్తను విని సువార్త మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు రక్షణ కలుగుచేటక దాని శక్తిని సామర్థ్యతను మనలో ఉంచినవాడు. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాలమున ఒక నూతనమైనటువంటి వాత్సల్యత చేత మీ కృప చేత మమ్మల్ని నింపిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లెట్ us pray now. Let us come to God and we pray. Thank you Lord, thank you Jesus, hallelujah, glory to God, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను నాయన జ్ఞాపకం ఉంచుకోండి. వారి జీవితంలో పరిపూర్ణత అనేటువంటి మాటలో వారికి నిజముగా ఆ పరిపూర్ణము అనేటువంటి మాట ద్వారా తండ్రి వారి జీవితంలో ఒక తృప్తికరమైనటువంటి జీవితము జీవించులాగా ప్రార్థిస్తున్నాను. పరిపూర్ణంలో తృప్తి ఉంది. ఈరోజు మేము పరిపూర్ణముగా మిమ్మల్ని ఎరిగి ఉన్నాము. మీ యందు మేము ఆనందించు వారమై ఉన్నాము. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు నామములో ఉదయకాలమున తీసుకొచ్చిన మీ లేఖనాలను బట్టి వందనములు. ఇది వరకు మీరు నా పేరట ఏమీ అడగలేదు. అవును తండ్రి, మేము అడగలేదు. ఈ సమయంలో మీ సన్నిధిని, మీ ప్రసన్నతను
మీ నిబంధన వాక్కు ద్వారా మాకు తెలియజేయుటకై మీ పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మాకు వెలిగించినందుకై వందనాలు. మిమ్మల్ని మేము కనుగొట్టులో మీ యందు ఆనందించుటలో మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అక్కర్ల అవసరతలను క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో మీరు తీర్చినందుకే వందనాలు. కాబట్టి దేవుడు మన ప్రతి అవసరతను కూడా తీర్చివేసినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు ఇదే ప్రార్థన మీరు క్రొత్తగా అడగడం కాదు, కానీ మీరు అడిగేవన్నీ కూడా వాక్యములో దేవుడు ఏ విధంగా మాట ద్వారా కలుగు చేశాడు, అలాగనే మీ ప్రతి అవసరతను గురించి దేవుడు వాక్యములో పెట్టాడు. దానికి తీసుకున్నటువంటి సమాధానమును, జవాబును పొందుకొని ఆ జవాబుతో యేసు నామములో మీరు రావాలని నేను కోరుచున్నాను. తద్వారా అది దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థనగా ఎంచబడుతుంది. శిలువ కార్యములో జీవముకును భక్తికి కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు దాంట్లో సమకూర్చాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు ఇప్పుడు మనం ఆ అభ్యాసం చేద్దాం, ప్రార్థనలోనికి వెళ్దాం. 5 నుంచి 6 వరకు జరిగినటువంటి కార్యములలో వాక్యాన్ని విన్నాం. ఈ వాక్యము కూడా మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుని నామంలో, అంటే యేసు నామంలో మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన ముగించిన తర్వాత మీరు అలాగనే ప్రార్థించాలి, ప్రార్థనలో కొనసాగించబడాలని నేను ఎంతగానో కోరుచున్నాను. బికాస్ వీఆర్ స్టిల్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ మార్చింగ్ ఫార్వర్డ్ టు బీ క్లోజర్ విత్ గాడ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తిరిగి మనం రేపు ఉదయం 5 గంటలకు మనం కలుసుకోబోతున్నాం. దయచేసి క్రిస్మస్ దినాలు కాబట్టి మనం ఇంకనూ కూడా క్రీస్తు యొక్క నామాన్ని, క్రీస్తు యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.